హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'ఘన స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 147. ఇక పడుకోవే అని వేదకి రుద్ర జోకొడుతూ ఉంటే కానీ, నాకు నిద్ర రావడం లేదు కదా అని రుద్ర టీ షర్ట్‌ని లాగుతూ ఉంటుంది వేద. ఎందుకు వస్తుంది? రాదు. నన్ను విసిగించడం మాత్రం బాగా వస్తుంది కదా నీకు అని రుద్ర బాడీలో ఎందుకో మళ్ళీ కాస్త వేడి తెలుస్తూ ఉంటే అతడికి మళ్ళీ ఫీవర్ వస్తుంది అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కాస్త చలి కూడా ఎక్కువగా అవుతూ ఉండడంతో, "ఒక్క నిమిషం ఆగవే" అని రుద్ర వెళ్ళి ఫీవర్ టాబ్లెట్ వేసుకొని వచ్చి పడుకొని, "పడుకోవే నీరసంగా ఉంది" అని అన్నాడు. రుద్ర వేదకి జో కొడుతూనే అతడు కళ్ళు మూసుకొని, అసలైతే అతడు బయటికి వెళ్ళే ప్రోగ్రాం లేదు. వేదని ఆ ఏడుపు మానిపించాలి అని కాసేపు తనతో సంతోషంగా గడపాలి. తన మూడ్ మార్చాలి అని అతడికి ఓపిక లేకపోయినా తనని బయటికి తీసుకువెళ్ళాడు. ఇప్పుడు చల్లగాలికి తిరిగినందుకు మళ్ళీ రుద్రకి కాస్త ఫీవర్ ఎక్కువవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దేవుడా! నాకీ ఫీవర్ వచ్చినందుకు ప్రాబ్లం లేదు. ఇది ఏడుస్తుందని టెన్షన్‌గా ఉందిరా బాబోయ్! అనుకుంటూ వేద ఇప్పుడు పడుకుంటుందా అని చూస్తూ ఉన్నాడు కానీ, వేద అస్సలు పడుకోకుండా గుడ్లప్పగించుకొని అతడినే చూస్తూ, ఎందుకో వేదకి అనుమానం వచ్చి అతని మీద చేయి వేసేసరికి అతడి ఒళ్ళు కాస్త వెచ్చగా తగిలేసరికి, ఇదేంటి బావా! మళ్ళీ ఫీవర్ వస్తున్నట్టుంది. టాబ్లెట్ నువ్విప్పుడు వేసుకుంది ఫీవర్ టాబ్లెటేనా? అని అడిగింది. హ్మ్. అన్నీ ఉన్నాయి అందులో. ఫీవర్ టాబ్లెట్ వేసుకున్నాను. పెయిన్ కిల్లర్ వేసుకున్నాను. పొద్దున డాక్టర్ ఇచ్చాడు అని చెప్పాను కదా! తగ్గిపోతుంది. ఆ పెయిన్‌కి గాయం వల్ల ఫీవర్ వస్తున్నట్లుంది అంతే. ఏం కాలేదు. నువ్వు మళ్ళీ కంగారు పడకు చెప్తున్నా అన్నాడు రుద్ర కాస్త సీరియస్‌గా. ఎప్పుడు నువ్వు నన్ను తిట్టడమే పని కదా! నాకిప్పుడే నిద్ర రావట్లేదు. ఇలా రా అని చెప్పి వేద కూర్చొని రుద్ర తలని ఆమె ఒడిలో పెట్టుకొని కాస్త వెట్ క్లాత్‌తో అతడి మెడ, నుదురు, మొహమంతా కాసేపు తుడిచి, ఆ తర్వాత అతడి ఒళ్ళు కాస్త చల్లబడడంతో మెల్లిగా అతడి తలని నిమురుతూ కాస్త బామ్ అతడి నుదురుకై అప్లై చేసి, మెల్లిగా అతడి నుదురు నొక్కుతూ మసాజ్ చేస్తూ ఉంటే అతడికి ఉన్న జ్వరం, తలనొప్పి అన్నీ తగ్గినట్టు అనిపించి, కాస్త ప్రశాంతంగా తలలో ఉన్న భారం అంతా దిగిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది రుద్రకి. నిజంగా వేద అలా చేస్తూ ఉంటే భార్యను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. కానీ, ఇక మళ్ళీ మాటలు మొదలుపెడితే తను ఊరుకోదు అని రుద్ర హాయిగా ఆమె బొజ్జ వైపు తిరిగి, ఆమె బొజ్జకి చిన్న ముద్దు పెట్టుకొని, ఆమె నడుముని చుట్టుకొని నిద్రపోయాడు. అతడు పడుకున్నాడా లేదా అని చూసి, దొంగ పిల్లోడు ఫీవరొచ్చిందని కనీసం చెప్పట్లేదు. నేను భయపడతాను అని. ఇలా అయితే ఎలా బావా? అని కాసేపు అతడినే చూస్తూ గడిపి, తనకి కూడా నడుము నొప్పిగా అనిపిస్తూ ఉండడంతో, రుద్ర తలని మెల్లిగా ఆమె ఒళ్ళో నుండి తీస్తూ ఉంటే, అతడే ఆమె ఒళ్ళో నుండి లేచి పిల్లోపై పడుకోవడంతో, వేద మెల్లిగా నడుము వాల్చింది బెడ్ పైన. కానీ అప్పటికే అంత వెయిట్ మోసింది కదా! కాస్త నడుము నొప్పి తెలుస్తూ ఉంటే బాధగా కళ్ళు మూసుకొని ఒక వైపుకు తిరిగి పడుకోవడంతో రుద్ర మెల్లిగా ఆమె చుట్టూ చేయి వేసి అతడు పడుకునే మెల్లిగా అతడి చేయి ఆమె నడుమును సవరిస్తూ ఉండేసరికి ఆమె ఫేస్‌లో చిన్నగా నవ్వు వచ్చి చేరింది. అతడు అలా అంటూ ఉంటే వేద నిద్రపోయింది. ఇటు రుద్ర కూడా నిద్రపోయాడు. ఇక ఇద్దరు ఆ రోజు అలసిపోయి తిరిగి నీరసంగా పడుకున్నారు కదా! మధ్యాహ్నమైనా ఇద్దరికీ మెలకువ రాలేదు. మరుసటి రోజు మార్నింగ్ వేదకి ఇంజెక్షన్ ఉండడంతో నర్స్ కాల్ చేసింది ఇంటికి వస్తున్నాను అని. కానీ వేద లేచాక కాల్ చేస్తానండి ఈ ఒక్కరోజు అని చెప్పగానే ఆవిడని కాస్త త్వరగా లేపండి అని చెప్పింది. మీనాక్షి గారు వేదకి ఇంజెక్షన్ ఉందని చెప్పి, నాన్న రుద్ర, వేదు లేవండ్రా, వేదుగా నీకు ఇంజెక్షన్ ఉంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది అన్న మీనాక్షి గారు గొంతు విని, రుద్ర బెడ్ పై నుండి ఫాస్ట్‌గా లేచి డోర్ ఓపెన్ చేశాడు. రుద్ర ఫాస్ట్‌గా వచ్చి డోర్ ఓపెన్ చేసి కాస్త లేట్‌గా పడుకున్నామమ్మా. అందుకే మెలకువ రాలేదు. నేను దాన్ని లేపి ఫ్రెష్ అవ్వమని చెప్తాను అన్నాడు రుద్ర. సరే నాన్న నీకెలా ఉందిరా ఫీవర్? అని మీనాక్షి గారు కొడుకు నుదురు చెక్ చేస్తూ ఉంటే, కాస్త నైట్ ఫీవర్ వచ్చిందమ్మా. టాబ్లెట్ వేసుకున్నాను. తగ్గిపోయిందిలే అని చెప్పాడు.
సరే, ఇప్పుడే ఆఫీస్ అంటూ ఆ పనులు, ఈ పనులు అంటూ బయట తిరగకు. సరేనా? నువ్వు 4 రోజులు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకో. నువ్వు మళ్ళీ ఇప్పుడే ఆఫీస్ అంటూ తిరిగితే అది మళ్ళీ ఏడుస్తుంది. అర్థమైందా నేను చెప్తుంది? పైగా నీకు కూడా ఆరోగ్యం బాగోలేదు. జ్వరం పూర్తిగా తగ్గాక ఏవైనా పనులుంటే పెట్టుకో. ఇప్పుడే పెట్టుకోకు అని మరీ మరీ చెప్పారు మీనాక్షి గారు. అలాగే అమ్మా, ఇప్పుడేం పెట్టుకోనులే అన్నాడు రుద్ర. సరే నాన్న, ముందు వేదని లేపి ఫ్రెష్ అవ్వమని చెప్పు అని చెప్పి మీనాక్షి గారు కిందికి వెళ్ళిపోయాక రుద్ర వెళ్ళి వేద పక్కన కూర్చొని, దక్ష, లేవవే, ఆఫ్టర్నూన్ అవుతుంది. ఇంజెక్షన్ చేయించుకోవాలి కదా నువ్వు, త్వరగా లే అని వేదని లేపాడు రుద్ర. "హుం, కాసేపు పడుకోనివ్వచ్చు కదా బావా, నిద్రొస్తుంది చాలా" అని అంది వేద. ఇంజెక్షన్ వేయించుకొని టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకున్నాక మళ్ళీ పడుకుందువు గానీ, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంజెక్షన్ మిస్ చేయొద్దు కదా, లే అని రుద్రని రుద్రనే వేదని ఎత్తుకొని వాష్రూంలోకి తీసుకెళ్తుంటే, కాసేపు పడుకోనివ్వు బావా అని అతడి మెడ చుట్టూ చేతులు వేస్తుంది వేద. ఇంజెక్షన్, టాబ్లెట్స్, టిఫిన్ అయ్యాక నీ ఇష్టం అని ఆమెను వాష్రూంలో దింపి ఆమె భుజంపై టవల్ వేసి త్వరగా రా అని రుద్ర వెళ్తూ ఉంటే అతడి చేయి పట్టుకొని లాగి అతడి బుగ్గ మీద ముద్దు పెట్టుకొని, ఇప్పుడు వెళ్ళు అంది నవ్వుతూ. ఆ క్యూట్ ఫేస్ చేస్తూ ఉంటే మనోడికి కూడా ముద్దు పెట్టేయాలి అనిపించింది. కానీ ఇప్పుడు అతడు పెడితే అది ఇప్పుడప్పుడే ఆగదు అని మనోడికి చాలా బాగా తెలుసు. కాబట్టి సైలెంట్‌గా బయటకు వెళ్ళి, వేద బయటికి వస్తే అతడు ఫ్రెష్ అవుదామని చూస్తూ ఉంటాడు. అరగంట తర్వాత వేద రావడంతో రుద్ర కూడా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. ఇక ఇద్దరూ టిఫిన్ చేయడానికి కిందికి వెళ్ళడంతో ఆల్రెడీ వేద కోసం నర్స్ రెడీగా ఉండి తనకి వేయాల్సిన ఇంజెక్షన్ వేసి, ఇలా ఇంకొకసారి లేట్ చేయకండి. మార్నింగ్ వేయాలి ఇంజెక్షన్. పైగా ఇప్పటి వరకు ఫుడ్ తీసుకోకుండా ఉంటే ఎలా? కాస్త త్వరగా ఫుడ్ తీసుకోండి అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయాక మీనాక్షి గారు కోపంగా చూస్తూ ఉంటారు వేదని. నేనేమైనా డైలీ ఇంతసేపు పడుకుంటున్నానా ఏంటి? ఇవాళ ఒక్కరోజే కదా! నైట్ కాస్త లేట్ అయింది పడుకునేసరికి. బావకి ఫీవర్ వచ్చింది. అందుకే ఇవాళ లేట్‌గా లేచాను. దానికే ఎందుకు నన్నలా చూస్తావు? అని అంది వేద వాళ్ళ అత్తగారిని చూస్తూ. లేటుగా లేచిన ప్రతిసారి ఇలాగే ఏదో ఒక కారణం చెప్పవే. ఇలా రా అని వేదని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి రుద్రకి దగ్గరుండి టిఫిన్ వడ్డించి వేదకి ఆవిడే తినిపిస్తూ ఉంటారు. ఇల్లంతా ఖాళీగా ఉండడంతో మావయ్య, బావలు ఎక్కడా? వెళ్ళిపోయారా ఆఫీస్‌కి అని అడిగింది. నువ్వు మధ్యాహ్నం లేచే వరకు వాళ్ళెందుకుంటారే? వాళ్ళు మార్నింగే వెళ్ళిపోయారు అని అన్నారు మీనాక్షి గారు. అబ్బో! అని వాళ్ళ అత్త చేతితో టిఫిన్ తింటూ, అలాగే ఆవిడ తిట్లు కూడా తింటూ ఉన్న సమయంలో సమీర, శ్రావణి, సంధ్య, సంజయ్ గారు వేదని చూడ్డానికి వస్తారు. వాళ్ళని చూడగానే రండి వదినా, రండన్నయ్య గారు కూర్చోండమ్మా అని వాళ్ళకి సోఫాలు చూపించి, వేదాకి మిగతా టిఫిన్ కూడా తినిపించి, మెయిడ్స్‌ని పిలవడంతో వాళ్ళు వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇంకా జ్యూస్ అందిస్తారు. రుద్ర, వేద టిఫిన్ కంప్లీట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళడంతో ఎలా ఉన్నావు తల్లి అని అడిగారు సంధ్య గారు వేదని దగ్గరికి తీసుకొని. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని కొత్త వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.